అందరికీ నమస్తే. పెద్దల పేర్లు చెప్పి పేదల కడుపు కొట్టే ప్రయత్నాలు స్టార్ట్ అయినాయా అంటే అవుననే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే రైతు భరోసా విషయంలో అదే జరుగుతుంది. రైతు భరోసా ఇచ్చింది లేదు, చేసింది లేదు. కానీ ప్రతిసారి పెద్దలకి ఇచ్చిండ్రు, వాళ్ళకి ఇచ్చిండ్రు, వీళ్ళకి ఇచ్చిండ్రు. పెట్రోల్ బంక్ ఎంత ఉంటుంది? ఉంటే గింటే 1 ఎకరా ఉంటుంది. పెట్రోల్ బంక్ కన్వర్షన్ అయినప్పుడే ఆ కంపెనీలు ఐఓసియో, హెచ్పియో, భారత్ పెట్రోలియమో వాళ్ళే దాన్ని కన్వర్ట్ కాకముందే వాళ్ళు అసలు దాన్ని అక్కడ కమర్షియల్ అది బిజినెస్ కిందికి కన్వర్ట్ చేయకుండా, నాలా కన్వర్షన్ చేయకుండా అసలు వాళ్ళు పర్మిషన్ కూడా ఇయ్యరు. ఆ డాటా వాళ్ళ దగ్గర ఉంటుంది కానీ గవర్నమెంట్ దగ్గర డాటా లేదా? హైవేలకు ఇచ్చిన భూములకు ఇచ్చిర్రు. హైవేలకు ఇచ్చిన భూములకు కూడా రైతు బంధు పోయింది. హైవేలకు ఎంత భూమి పోయింది, ఏంది, ఏం కదా రెవెన్యూ శాఖ దగ్గర సమాచారం లేదా? నష్టపరిహారం కూడా ఇచ్చారు కదా వాళ్ళకి, ఎవరికైతే భూమి పోయిందో వాళ్ళకి హైవేలలో. ఇక వెంచర్లకు కూడా ఇచ్చిండ్రు. వెంచర్లకు ఇచ్చినప్పుడు కూడా 2015 కన్నా ముందు ఏవైతే వెంచర్లు అయినాయో ఆ వెంచర్లు గ్రామ పంచాయతీల అనుమతితో, గ్రామ పంచాయతీ పర్మిషన్స్తో వెంచర్లు అయినాయి. 2015 తర్వాత కొత్త చట్టం వచ్చిన తర్వాత అసలు వెంచర్లు ఖచ్చితంగా అటు హెచ్ఎండిఏ లేకపోతే జిల్లా కలెక్టర్ల అనుమతితో చేసిండ్రు వెంచర్లు. అంతేగాని ఉత్తగా 2015 తర్వాత మళ్ళీ గ్రామ పంచాయతీ వెంచర్లు జరగలే. కొన్ని పాత పర్మిషన్ పేరుతో 2015 నుంచి 17 వరకు కొన్ని వెంచర్లు అయినాయి. అది కూడా రెవెన్యూలో ఉంటుంది. రెవెన్యూలో అది వెంచర్ అయిన సంగతి కూడా ఉంటుంది. ఎందుకంటే రిజిస్ట్రేషన్ అయితే కదా. ఇప్పుడు వెంచర్ చేస్తే అది దాపెట్టుకున్నది కాదు, చుట్టుకొని పోయేది కాదు. ప్లాట్లు, ఇండివిజువల్ ప్లాట్లు 100 గజాలో, 120 గజాలో, 200 గజాలో ఎంతకో ఖచ్చితంగా అమ్ముతారు కదా. అమ్మినంటే అది రిజిస్ట్రేషన్ అవుతుంది కదా. రిజిస్ట్రేషన్ ఎక్కడవుతుంది? రిజిస్ట్రేషన్ ఆఫీసులో అవుతుంది. జస్ట్ ఒకటి నాలా కన్వర్షన్ మాత్రమే కాలేదు. ధరణి వచ్చిన తర్వాత చాలా ఏరియాలలో వాటన్నిటికీ ఎల్ఆర్ఎస్ పే చేసుకోవాలని, లేకపోతే అవి రెగ్యులరైజ్ చేసుకోవాలని ఇవన్నీ కూడా జరిగినాయి కదా. ఇవన్నీ అయినప్పుడు అవన్నీ కూడా అప్డేట్ అయినాయి కదా రెవెన్యూ శాఖలో. లాస్ట్ ప్రభుత్వము 26,000 కోట్ల రూపాయలు వృధా చేసింది. ఇవన్నీ కూడా పెద్దలకు, ఇట్లాంటి వెంచర్లకో, లేకపోతే పెట్రోల్ బంకులకో, లేకపోతే హైవేలకు ఇచ్చింది అనేది ప్రధానమైన అలిగేషన్. ఈ అలిగేషన్ చెప్పి తర్వాత 5 ఎకరాల కన్నా పైన ఉన్నవాళ్ళు, 10 ఎకరాల కన్నా పైన ఉన్నవాళ్ళు, ఆసాములు, రకరకాలలు, దానిలో కులాలు లేవు, మతాలు లేవు, వాళ్ళ పేర్లు చెప్పి పేద రైతుల కడుపు, చిన్న సన్నకారు రైతుల కడుపు కొడుతున్నారు. చిన్న సన్నకారు రైతుల కడుపు ఎట్లా కొడుతున్నారంటే, పెద్దోడు నిజంగానే ఆయన అగ్రికల్చర్ చేస్తాడా చెయ్యడా తర్వాత విషయం. అగ్రికల్చర్ చేయాలనుకున్నప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్లో వాళ్ళు ఎక్కడో దగ్గర తెచ్చుకుంటారు. అది ప్రభుత్వం చేతిలో ఉంది. ప్రభుత్వం మీరు చెప్పొచ్చు, మేము 5 ఎకరాల వరకే ఇస్తాం, 5 ఎకరాలు దాటితే ఎవరికి ఇవ్వం, 100 ఎకరాలు ఉన్నాయని కూడా మేము 5 ఎకరాలకే ఇస్తాం, లేకపోతే అసలు 100 ఎకరాలు ఉన్నకి ఇవ్వం అని ఓపెన్గా ఆల్రెడీ చాలాసార్లు మాట్లాడిన విషయాలు. కొత్తగా ఇప్పుడు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. అవన్నీ కూడా రద్దు చేసి పేదలకు ఇవ్వండి, పేద రైతులకి ఇవ్వండి, చిన్న కమతాల ఉన్న వాళ్ళకి ఇవ్వండి, ఎకరా ఉన్న వాళ్ళకి ఇవ్వండి, 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇవ్వండి, 3 ఎకరాలు, పావు ఎకరా, గుంటల లెక్క ఉన్న వాళ్ళకి ఇవ్వండి రైతు భరోసా. వాళ్ళ పేర్లు చెప్పి, పెద్దల పేర్లు చెప్పి, ఇంకేదో చెప్పి, పెట్రోల్ బంకుల పేర్లు చెప్పి, హైవేల పేర్లు చెప్పి అసలు రైతు భరోసానే ఇవ్వలేదు. ఇక్కడ నకనకలాడుతున్నది, డబ్బుల కోసం ఎదురు చూస్తున్నది, పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నది పెద్దలు కానే కాదు, పేద రైతులే. ఎందుకంటే వాళ్ళు మన దగ్గర పండేదే 2 కార్లు, యాసంగి పంట, వానకాలం పంట. మీరు ఇచ్చే రైతు భరోసా లేదా రైతు బంధు ఇచ్చేది 2 సార్లే, 3 సార్లు ఏం కాదు. ఏ సీజన్కి ఆ సీజన్ అసలు దాని సిస్టమే మొత్తం చెడిపోయింది. రైతు బంధు అయినా రైతు భరోసా అయినా సాయం కోసమే చేయాలి. ఇప్పుడు మనం పిల్లని స్కూల్లో జాయిన్ చేస్తాం కదా, ఫీజు ఎప్పుడు కట్టించుకుంటారు? నారాయణ చైతన్య కాలేజీలో అయితే 50% ఫీజు ముందే కట్టించుకుంటారు. 50% ఫీజు ముందే కట్టించుకుంటేనే నువ్వు స్కూళ్ళకో కాలేజీలకో అడుగుపెట్టేది. ఇంకా మన ఇంటి దగ్గర ఉండే చిన్న స్కూల్స్ కూడా అదే బాటలో పోతున్నాయి. కొంత తక్కువ ఉంటుంది ఫీజు, కొంత చెప్తే ఇంటర్ కూడా ఈ నెల కాదు వచ్చే నెల ఇస్తామంటే కూడా ఇంటర్, అది వేరే విషయం. ఇంకా మిగతా 50% ఎప్పుడు కట్టించుకుంటారు తెలుసా? 2 months తర్వాత కట్టించుకుంటారు. నీకు ఎడ్యుకేషన్ ఇయర్ ఏమో నెక్స్ట్ ఇయర్ మార్చిలో అయిపోతుంది, కానీ ఈ సంవత్సరం డిసెంబర్ లోపలనే మొత్తం ఫీజు కట్టించుకుంటారు కాలేజీలు. మీరైతే చదువు చెప్పండి మేము ఇస్తామంటే ఊకుంటారా? మళ్ళీ రైతుల విషయంలో మొత్తం ప్రభుత్వం ఎందుకు? మీరైతే పంటలు వేసుకోండి, మీరు పంటలు వేసుకున్న తర్వాత చూసి ఇస్తామని చెప్తున్నారు. మీరు చదువు చెప్పండి, మా పిల్లగాడు ఫస్ట్ క్లాస్ పాస్ అయితే ఇస్తాం ఫీజు అంటారు ఎవరన్నా? ప్రైవేట్ వాళ్ళనేమో కంట్రోల్ చేయడానికి చాద కాదు. ఈ గవర్నమెంట్ నుంచి రైతులకు ఇవ్వాల్సిన రైతు బంధు కాడ, రైతు భరోసా కాడనేమో మీరు పంటలు వేసుకోండి,
అసలు పంటలు వేసుకోమని ధైర్యం కూడా చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే పంటలు వేసుకోండి అంటే మళ్ళీ రైతు బంధు అడుగుతారు, రైతు భరోసా అడుగుతారు. అసలు అగ్రికల్చర్ ప్రణాళిక ఇప్పటిదాకా గవర్నమెంట్ అఫీషియల్గా ఇచ్చిందా? జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు, అది ఇవ్వలేదు. ఎట్లా ఇది అగ్రికల్చర్ అయితే ఖచ్చితంగా సీజన్ బై సీజన్ ఇవ్వాలి కదా. ఆ ప్లాన్ చేసుకొని బిరవాలు పెట్టుకోవడం కాదు, అది రైతులకు చెప్పాలి. అగ్రికల్చర్ ఆఫీసర్లకు చెప్తే, రైతులకు చెప్తే వాళ్ళు పోయి అగ్రికల్చర్ ఆఫీసర్లు పోయి మీరు ఈ పంట వేసుకోండి, మీ దగ్గర ఈ భూమికి ఈ పంట సెట్ అవుతుంది, గవర్నమెంట్ ఇదైతే దీన్ని ప్రోత్సహిస్తుంది, దీన్ని కొంటారు, దీనికి వేయండి, ఈ పంట వేసుకోండి. అసలు ఏమైందో అగ్రికల్చర్ ఆఫీసర్లు ఎక్కడ పోయినరో, అసలు అగ్రికల్చర్ మినిస్టర్ ఎక్కడికి పోయిండో, ప్రభుత్వ ప్రణాళిక ఎక్కడ పోయిందో, వ్యవసాయ ప్రణాళిక లెక్క లేదు, పత్రం లేదు. గుంపులో గోవిందం అయిపోయింది, మొత్తం గుంపులో గోవిందం. పర్టికులర్గా ప్రభుత్వం అనేది ఒక సిస్టమ్ మీద పనిచేస్తలేదు. సిస్టమ్ అంతా పండుకున్నది. సిస్టమ్ ఎప్పుడు పండుకుంటుంది అంటే సిస్టమ్ మీద గ్రిప్ లేనప్పుడు సిస్టమ్ పండుకుంటుంది. పరిపాలకులకు గ్రిప్ ఉండాలి దాని మీద. గ్రిప్ ఎప్పుడు వస్తుంది అంటే ఒక ప్లానింగ్ ఉండి, ఒక కథ ఉండి. ఇప్పుడు ఇల్లు కట్టాలంటే ఏం చేస్తాం? ఒక ప్లాన్ గీస్తాం, ఒక ప్లాన్ గీపిస్తాం, దాన్ని పెట్టి మేస్త్రిని పని చేయమంటాం. నీతో ప్లాన్ లేని మేస్త్రి పని చేస్తాడు. ఇది కూడా అంతే, నీతో ప్లానింగ్ లేనిది అగ్రికల్చర్ ఆఫీసర్ పని చేస్తాడు. అగ్రికల్చర్ ఆఫీసర్ పనిచేస్తే రైతుకు బెనిఫిట్ అవుతుంది. ఇదంతా దేంతో రుణపడి ఉందో, దేని మీద ఆధారపడి ఉందంటే రైతు భరోసా, రైతు బంధు మీద డిపెండ్ అయ్యింది. అది ఇస్తలేరు కాబట్టి ఇప్పుడు ఏం సపోర్ట్ చేయకుండా తేలుకుంటున్నలాగా సైలెంట్ అయిపోయారు మొత్తం అందరూ. దీని మీద సర్వే చేస్తామని చెప్తున్నారు. ఏవో రకరకాల సర్వేలు, ఏం చెప్తారో సర్వేలు అయిపోయారు. ఇదంతా టైంపాస్ ముచ్చాడు. కానీ ఇది పెద్దల పేర్లు చెప్పి పేదల కడుపు మాత్రం కొట్టకండి. మీరు ఇవ్వదలుచుకున్న ఒక పని చేయండి, ఫస్ట్ ఒక 5 ఎకరాల వరకు ఇవ్వండి, తర్వాత మీ అభిప్రాయాలు తీసుకోండి. తర్వాత రైతుల అభిప్రాయాలు తీసుకుంటారో, రైతు సంఘాల అభిప్రాయాలు తీసుకుంటారో, ప్రతిపక్షాల అభిప్రాయాలు తీసుకుంటారో మీ ఇష్టం. ముందు ఒక పని కావాలి కదా, ఒక పని స్టార్ట్ చేయాలి. 5 ఎకరాల వరకు రైతు భరోసా మీరు ఏమి ఇస్తారో అది ఇవ్వండి. ఫస్ట్ ఇవ్వకూడదు అనుకున్నప్పుడు ఇవ్వలేమని చెప్పండి, వాళ్ళ పనాలు చేసుకుంటారు. కరువు వచ్చిందో, కాలం అవుతుందో ఏమో అర్థమవుతలేదు, ముందే పరిస్థితులు బాగలేవు. కనీసం ప్రిపరేషన్ అయి ఉందాము అని అంటే పైసలు లేవు. కాబట్టి ప్రభుత్వం దీనిపైన ఒక నిర్దిష్టమైన ప్లాన్ను చెప్పాలి, నిర్దిష్టమైన ప్లాన్ను అమలు చేయాలి, నిర్దిష్టంగా రైతులతో కమ్యూనికేషన్ చేయాలి. రైతులను వాళ్ళు రోడ్డు మీద పడి వాళ్ళతో వీళ్ళతో ఇంట్రెస్ట్లకు అప్పులు తీసుకొచ్చుకునే బదులు వాళ్ళు కూడా ఒక ప్లాన్తో ఉంచే ప్రయత్నం ప్రభుత్వం చేయాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.